హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి గో ఏఐ అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మీరు అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్‌కి మీ టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుందనమాట. అదొచ్చేసి ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చేసి ఆ టెస్ట్ క్లియర్ అయిన వాళ్ళకి వర్చువల్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 2 రౌండ్స్‌లో వచ్చేసి మీరు అమెజాన్‌లో నాన్ ఐటీ జాబ్ అనేది పొందొచ్చు విత్ ప్యాకేజ్ ఆఫ్ 2.5 అనమాట. సో, కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. మీకు జాబ్ అనేది కూడా వస్తుంది. గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్‌లో పెట్టుకోండి. సో, ఈ వీడియోలో ఇంకా మీకు ఫర్దర్‌గా అన్నీ అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, మనకి గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 6 మంత్ కాంట్రాక్ట్ బేస్డ్ కింద 2024 ఇయర్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో, మనకి 6 మంత్ తర్వాత ఏదైనా జాబ్ పోతుందంటే పోదనమాట. సో, బేస్డ్ ఆన్ మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి అదేవిధంగా కంపెనీలో వేరే రోల్ చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి అదే రోల్‌ని మీరు కంటిన్యూ అయితే చేయొచ్చనమాట. సో, ఈ యొక్క గో ఏఐ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంపెనీ నుండి ఏదైతే కొన్ని వీడియోస్ ఉంటాయో అవి మనం చూసి దానికి సంబంధించిన ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ బేస్ చేసుకొని వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వర్క్ వాళ్ళు చేయాలనేది కూడా వాళ్ళు కంప్లీట్‌గా మనకి గైడెన్స్ అయితే ఇస్తారనమాట. సో, దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, ఇక్కడ మనకి 24/7 ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు. మనము డైలీ 9 అవర్స్ వర్క్ చేయాలి విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో, అదేవిధంగా వీక్లీ 5 డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది. రొటేషనల్ 2 కాన్సిక్యూటివ్ డే వీక్ ఆఫ్స్ ఉంటుంది. తర్వాత మనకి సాటర్డే సండే అయితే నాట్ నెసెసరీ వీక్ ఆఫ్ అయితే మనకి 2 డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఇస్తారనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. మనకి హైదరాబాద్లోనే ఆన్ బోర్డింగ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో, క్వాలిఫికేషన్ అండ్ బేసిక్ స్కిల్స్ విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ నుండి గ్రాడ్యుయేషన్ చేసి ఉండి ఎంఎస్ ఆఫీస్‌లో మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. వితిన్ 10 సెకండ్స్‌కి టెస్ట్ మెయిల్ అనేది కూడా వస్తుంది. దానితో పాటు గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఎవరైతే నాన్ ఇంజినీరింగ్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫర్డ్‌గా క్వాలిఫికేషన్‌గా తీసుకుంటున్నామనైతే వీళ్ళు మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌గా వచ్చేసి మీకు ఎంఎస్ ఆఫీస్ మీద అయితే మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోండి. సో, డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వెబ్‌సైట్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో, డీటెయిల్స్ చూసేయండి. తర్వాత మీకు ఈ విధంగా అమెజాన్ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఉంటుంది. సో, వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఆప్షన్‌ని ట్యాప్ చేసేస్తే ఆ డీటెయిల్స్ అంతా మీకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు కంప్లీట్‌గా జాబ్ డీటెయిల్ చూసేయండి. తర్వాత సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్‌షిప్ సెలెక్ట్ చేసుకోండి. డిసెబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ దీనికొచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, ఎడ్యుకేషన్ టైప్ లైక్ మీరు ఆర్ట్స్‌లో పాస్ అయ్యారా, కామర్స్, తర్వాత మనకి ఇంజినీరింగ్, సైన్స్ అండ్ అదర్స్‌లో పాస్ అయ్యారనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రీవియస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే 0 అయినా పెట్టండి. లేకపోతే నన్ అనే ఆప్షన్ అయినా పెట్టండి. నో ఇష్యూ. తర్వాత నోటీస్ పీరియడ్ అడుగుతారు. అంటే వితిన్ 1 వీక్‌లోనే మనం జాయిన్ అయితామనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్రిఫరెన్స్ దొరుకుతుంది. తర్వాత అదర్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క బ్యాక్‌లాగ్స్ గురించి, కంపెనీ రిక్వైర్మెంట్ గురించి, కంపెనీ రొటేషనల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్ గురించి ఆప్షన్ ఉంటుంది. అంత డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా మనకి మెయిన్ ఒకటి వచ్చేసి డాక్యుమెంట్స్ విషయానికొస్తే మన రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వితిన్ 10 సెకండ్స్‌కి టెస్ట్ మెయిల్ అనేది స్పాట్ టెస్ట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. మీ రెజ్యూమ్ అప్డేటెడ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేసండి. ఇక్కడ ఫోటో అయితే లైవ్ క్యాప్చర్ ఫోటో ఉంటుంది. జస్ట్ మీరు యూస్ కెమెరా ఆప్షన్ తీసుకుంటే అప్పుడే మీ లైవ్ ఫోటో క్యాప్చర్ తీసుకుంటుంది. అవంతా కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసుకొని కింద సబ్మిట్ అయిన ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. అక్కడ నుండి మన అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ డన్ అనే గ్రీన్ కలర్లో ఆప్షన్ వచ్చిన వెంటనే మీ మెయిల్ చెక్ చేయండి. అక్కడ షార్ట్ లిస్ట్ అయితే మీరు
టెస్ట్ మెయిల్ వస్తుంది. 48 అవర్స్‌లో మీరు టెస్ట్ రాయాలి. లేకపోతే కన్నా రిగ్రెట్ మెయిల్ వస్తుంది. బట్ ఏదో ఒక మెయిల్ అయితే తప్పనిసరిగా వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అప్లై చేయండి గైస్.